నమస్కారం, నేను ప్రియా. వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మైనర్ బాలికపై లైంగిక దాడి అత్యంత దురదృష్టకరమన్న రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ. విశాఖ కేజీహెచ్ ఆవరణలోని వన్ స్టాప్ సెంటర్లో చికిత్స పొందుతున్న బాలికకు పరామర్శ. ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అన్నదాత పోరు నిరసన కార్యక్రమం. వైసీపీ నేతలను ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు. ప్రభుత్వం తీరుపై నేతల మండిపాటు. దేశంలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చిన ఘనత నరేంద్ర మోదీదేనన్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్. జీఎస్టీ పన్ను తగ్గించిన నేపథ్యంలో విశాఖ జిల్లా గాజువాక కూడలిలో మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేసిన భాజపా నేతలు. ఈ నెల 7వ తేదీన విశాఖ సీతమ్మధార శివారు కొండపైన 11 సంవత్సరాల మైనర్ బాలికపై జరిగిన లైంగిక దాడి అత్యంత దురదృష్టకరమని, దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రిలో ఆవరణలో వన్ స్టాప్ సెంటర్లో చికిత్స పొందుతున్న మైనర్ బాలికను పరామర్శించి బాలిక తల్లిదండ్రులతో మాట్లాడి దోషులను కఠినంగా శిక్షించడంతో పాటు ప్రభుత్వ పరంగా బాలికను ప్రత్యేక స్కూల్లో చదివించడంతో పాటు అన్ని విధాలా ఆదుకోవడం జరుగుతుందని భరోసా కల్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మైనర్ బాలికపై లైంగిక దాడులకు పాల్పడిన 2 మైనర్ బాలురేనని అన్నారు. బాలిక ఇంటికి 2 ఇళ్ల అవతల ఉన్న కుటుంబాలలోని బాలురు ఈ లైంగిక దాడికి పాల్పడినట్లు తెలిపారు. ప్రభుత్వం అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ఇటువంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. కానీ దురదృష్టకరం ఏంటంటే ఇలాంటి సంఘటనలు జరగటం, అది వైజాగ్ లో చాలా బాధకరం. ఎందుకంటే మైనర్. ఇంకో విషయం ఏంటంటే చేసిన వాళ్ళు కూడా మైనర్స్ 2, పైగా తెలిసిన వాళ్ళు 2 ఇళ్ళ అవతలు ఉంటారు. అంటే ప్రమాదం ఒక్కొక్కసారి బయట నుంచి తెలియని వాళ్ళ నుంచే పొంచి ఉండదండి, మన పక్కనుండే వాళ్ళ నుంచి కూడా పొంచి ఉంటుంది. ఇది ఈ రోజే కదా, మేము చాలా కేసుల్లో ఇలా చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వం ఎన్ని అవేర్నెస్ సెషన్స్, అలాగే పోలీసులు కానివ్వండి, స్కూల్స్ కి వెళ్ళి గుడ్ టచ్, బ్యాడ్ టచ్, అలా అవేర్నెస్ సెషన్స్ చాలా చేస్తున్నారు. అలాగే మేము కూడా మా తరపు నుంచి కూడా విమెన్ కమిషన్ తరపు నుంచి కానివ్వండి, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరపు నుంచి కానీ ప్రతి చోట కూడా ఇలాంటి సెషన్స్ తీసుకొచ్చి ఎక్కడ ఆడపిల్లకి అన్యాయం జరగకూడదు, ఇలాంటివి జరగకూడదు అనే ఉద్దేశంతో అవేర్నెస్ సెషన్స్ తీస్తున్నాము. కానీ కొన్ని చోట్ల అన్ఫార్చునేట్, దురదృష్టం ఇలా జరగటం. ఎందుకంటే దీనికి ఒక కారణం, ఇందాక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తో మాట్లాడితే ఏం చెప్పారంటే, చిన్నపిల్లలు ఇప్పుడు ఫోన్ యాక్సెస్ అందరికీ ఉంటుంది, స్మార్ట్ ఫోన్, యూట్యూబ్ వీడియోస్, మల్టిపుల్ యాప్స్, ఛానల్స్, ఇవన్నీ కూడా ఫోన్ లో పార్న్ వీడియోస్ చూసి దానికి ఎగ్జైట్ ఇది వేరే ఒకళ్ళ మీద ట్రై చేయాలనే మైండ్ సెట్ తో ఆ మైనర్స్ 2 ఉన్నారు. సో వాళ్ళు చూస్తూ ఉన్నారు ఎవరు ఏంటి అని. సో ఈ పాప రైతులు ఎదుర్కొంటున్న యూరియా సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నదాత పోరు పేరిట నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలను ముందస్తుగా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వెనుగొండ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అన్నదాత పోరుకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. తిరుపతి జిల్లా గూడూరులో వెంకటగిరి ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, గూడూరు ఇన్ఛార్జ్ మురళీధర్ పార్టీ కార్యకర్తల సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ కు మెమరాండం అందించారు. బాపట్ల జిల్లా రథం బజార్ లో పోరు కార్యక్రమాన్ని బాపట్ల ఇన్ఛార్జ్ కోన రఘుపతి, జిల్లా ఇన్ఛార్జ్ మేరుగ నాగార్జున ప్రారంభించారు. పట్టణ అధ్యక్షులు కాగితం సుధీర్ బాబు, నక్కా వీరారెడ్డి, మాల్యాది, అంకమ్మ తదితరులు పాల్గొన్నారు. వీడియో ఉంది, విలేకరుల మిత్రుల ద్వారా కూడా మేము సర్క్యులేట్ చేస్తాం. రైతన్నల్ని బెదిరిస్తున్నాడు, బెదిరింపు స్పష్టంగా వినబడుతుంది. మొన్నే మీకు 7,000 ఇచ్చాను అంటే ఎందుకు రోడ్డు మీదకి వస్తున్నారో అని అడుగుతున్నాడు. 7,000 మీకు ఇచ్చాను, మీ అకౌంట్లో వేసాను. ఇదా ప్రభుత్వం పనిచేయాల్సిన తీరు? సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకువెళితే దాని మీద ఏ విధంగా అది నిజమా కాదా నిర్ధారణ చేసుకొని, నిజంగా ఇబ్బంది పడుతుంటే దాన్ని ఏ విధంగా కడుపు మంట కడుపులో పెట్టలేక రోడ్డెక్కి తెలియజేయడం. ఇదే తెలుగుదేశం ప్రభుత్వం మమ్మల్ని అడ్డుపడింది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలాంటి నియమాలు నిబంధనలు మేము తొక్కిపెట్టల. ఇది ప్రజాస్వామ్యంలో ఒక భాగం.
ఒక పెద్ద నోటీస్ ఇచ్చారు. చదివితే దీన్ని నవ్వాలా ఏడవాలా తెలియదు. కేంద్ర ప్రభుత్వం నిత్యావసర సరుకులు ఆహార పదార్థాలపై జీఎస్టీ పన్ను తగ్గించిన నేపథ్యంలో విశాఖ జిల్లా పాత గాజువాక కోడలిలో నియోజకవర్గ భాజపా ఇన్ఛార్జ్ కర్ణన్ రెడ్డి నరసింగారావు ఆధ్వర్యంలో ప్రధాని ఆర్థిక మంత్రి ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. రాష్ట్ర భాజపా అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యతరగతి దిగువ మధ్యతరగతిని దృష్టిలో పెట్టుకుని తీసుకువచ్చిన ఈ పన్ను తగ్గింపులు స్వతంత్ర భారతదేశంలో వచ్చిన గొప్ప పన్ను సంస్కరణలో ఒకటిగా నిలబడుతుందన్నారు. ఈ విప్లవాత్మక సంస్కరణలు తెచ్చిన మోడీకి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి, రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు సురేష్, జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణంరాజు, కలిదిండి బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. పాతగాజువాకలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మనకి విజయదశమి, దీపావళి ముందున్నాయి, కానీ ఒక నెల ముందే మనకి దేశ ప్రజలందరికీ కూడా దీపావళి, దసరా పండుగ వచ్చింది. కానుకగా పేద ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధంగా, మధ్యతరగతి ప్రజలకి ఉపయోగపడే విధంగా జిఎస్టీ సరళీకృతం చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పిఎన్ మాధవ్ గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ప్రతి మండల స్థాయిలోనూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయమని ఆదేశాలు జారీ చేశారు. నరేంద్ర మోడీ గారు ఎర్రకోటపై ప్రకటన చేశారు. ఏదైతే 4 స్లాబుల యొక్క జిఎస్టీ విధానాన్ని సరళీకృతం చేస్తూ న్యూ జిఎస్టీ రెజీమ్ ని దేశంలో తీసుకురాబోతున్నామని, 2 స్లాబ్ల రెజీమ్ తీసుకురావడం ద్వారా దేశవ్యాప్తంగా అనేక నిత్యావసర సరుకులు, అలాగే నిత్యం మనం వాడే అనేక రకాల వస్తువులపైన ధరలు విపరీతంగా తగ్గే గొప్ప అవకాశం వాళ్ళు దేశంలో రావడం జరిగింది. పెద్ద ఎత్తున ద్రవ్యోల్బణం స్థిరీకరణ అవటంతో పాటు ధరలు తగ్గటం ద్వారా మధ్యతరగతి అలాగే చిన్న చిన్న వ్యాపారస్తులందరికీ కూడా ఇవాళ సంబరాలు చేసుకునే గొప్ప పండగ దినంగా అందరూ భావిస్తున్నారు. రేపు సెప్టెంబర్ 22 నుంచి మనందరికీ కూడా దసరా, దీపావళి కానుకగా పెద్ద ఎత్తున మనందరికీ కూడా జిఎస్టీ యొక్క సరళీకృతం ఏదైతే జరుగుతుందో దాని కారణంగా లాభాలు పొందబోతున్నాం. అనేక రాష్ట్రాలు కూడా దీన్ని స్వాగతించడం జరిగింది. ఒకవేళ ఏ రాష్ట్రమైనా నష్టపోతే దాన్ని కూడా కాంపన్సేట్ చేసే విధంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పడం ఏదైతుందో నిజంగానే అద్భుతం. దేశంలో జిఎస్టీ వచ్చి 7 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇటువంటి గొప్ప వరం ప్రజలకు ఇవ్వటం ఏదైతుందో మీ అందరూ స్వాగతిస్తున్నాం. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపం కోటిపల్లి బస్టాండ్ సోనో విజన్ షోరూం దగ్గర రాత్రి సమయంలో నైట్ బీట్ కానిస్టేబుల్ పై దాడి చేసిన యువకులను జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు సౌత్ జోన్ డిఎస్పీ ఎస్ భవ్య కిషోర్ సారథ్యంలో 2 టౌన్ పట్టణ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ శ్యామ్ సుందరం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అరెస్ట్ చేశారు. ఈ 3 ముద్దాయిలను కోర్టు ముందు హాజరుపరిచారు. అందరికీ నమస్కారం అండి. మనకి మొన్న నైట్ కోటిపల్లి బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ ఏదైతే ఒక 3 వ్యక్తులు తాగిన మత్తులో బీట్ సిబ్బంది మీద, అడగడానికి వెళ్ళి బీట్ సిబ్బంది మీద, 2 టౌన్ సిబ్బంది మీద, వాళ్ళ మీద తిరగబడి వాళ్ళతో మిస్బిహేవ్ చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే. అందరూ కూడా ఆ వీడియో చూశారు. సో ఎవరైతే ఆ 3 వ్యక్తులు ఈ స్టేషన్ సిబ్బంది మీద ఇట్లాగా బిహేవ్ చేసినారో వాళ్ళని మనము ఇమీడియట్ గా అరెస్ట్ చేసామండి. అరెస్ట్ చేసి అండ్ ఇవాళ వాళ్ళని రిమాండ్ కి పంపించడం జరుగుతుంది. సో ముద్దాయిల వివరాలు వచ్చేసి కట్టుంగ హరీష్, ఇతనికి ఇంతకు ముందు ప్రీవియస్ కేసెస్ ఉన్నాయి అండ్ రాజానగరం పిఎస్ లో రౌడీ షీట్ కూడా ఉందండి. అండ్ కర్రీ దుర్గా ప్రసన్న కుమార్, ఇతను రాజ్వోల్లో ఉంటారు. అండ్ ములపర్తి వినోద్, ఇతను కూడా రాజ్వోల్లో ఉంటారు. సో వీళ్ళందరూ కూడా ఆ రోజు వాళ్ళకి సంబంధించిన ఒక వ్యక్తి చనిపోయారని చెప్పి అతను బాడీ హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి ఫస్ట్ ముందుగా గవర్నమెంట్ హాస్పిటల్లో అక్కడ పోయి అక్కడ సిబ్బందితో గొడవపడడం జరిగింది. సో వాళ్ళు అక్కడ అట్లా ఇవ్వడం కుదరదని చెప్పాక సో వాళ్ళు అదే తాగిన మత్తులో వచ్చి మళ్ళీ కంటిన్యూస్గా ఇక్కడ కోటిపల్లి బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ కూడా సో తాగుతూ గొడవపడి న్యూసెన్స్ చేస్తుండగా అటుగా వెళ్ళిన బీట్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆపి మీరు ఎందుకు ఈ టైంలో ఇక్కడ ఉన్నారు, న్యూసెన్స్ చేస్తున్నారని అంటే వాళ్ళు వెంటనే అక్కడ ప్రశ్నించిన కానిస్టేబుల్ మీద అండ్ హోంగార్డ్ మీద కూడా తిరగబడి చాలా అరగంటగా బిహేవ్ చేశారు. సో ఏదైతే ఉందో వాళ్ళకి వెంటనే మనము ప్రొసీజర్ ప్రకారం ఎఫ్ఐఆర్ చేశామండి. వెంటనే 24 hours లోపల కూడా వాళ్ళని అరెస్ట్ చేయడం. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి
నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచారాత్ర గమ శాస్త్రం విధానంలో విశ్వక్సేరాధన పుణ్యవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలం సిసలి గ్రామంలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామదేవత పోలేరమ్మ ఆలయం పక్కన ఉన్న పోరంబొక్కు స్థలం విషయంలో మొదలైన వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఆలయం ఎదురుగా ఉన్న అంగన్వాడీ మధ్యలో ఉన్న పోరంబొక్కు స్థలం విషయమై జరిగిన వివాదం చిలికి గానివాలన మారింది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయితే సిసలి గ్రామంలో గత కొన్నాళ్ళ నుంచి పోలేరమ్మ అమ్మవారి గుడి గురించి గొడవలు జరగడం జరుగుతుంది. అయితే అది సదరు అందరూ కూర్చుని మాట్లాడుకోవడం జరిగింది. ఈ రోజు కూడా మాట్లాడుకుందామని ఒక్కసారిగా వాళ్ళ జనాన్ని ముందుగానే పూజ చేసుకుని 300 మంది మా ఎస్సీ కాలనీ మీద పడిపోయి మొత్తం అందరిని కొట్టడం జరిగింది. కొట్టడం కాకుండా అంబేద్కర్ బ్యానర్లో ఫ్లెక్సీలు అవన్నీ చింపేసి మొత్తం విచ్చలవిడిగా చేశారు. దానికి సంబంధించి నాయకులు మేము కూర్చుని మాట్లాడుకున్నాం, దాన్ని పెద్ద రచ్చ చేసి గొడవ చేసి ఇంత కారణం కొట్టుకునే దాకా ఎలా తీసుకెళ్లారు. అయితే గత ప్రభుత్వం దీన్ని ముందుగానే తక్షణంగా పరిష్కరించి ఎటువంటి గొడవలు లేకుండా సామరస్యంతో చేసుకుందామని మేము అనుకున్నాం. అయితే వాళ్ళు ముందుగా ఆలోచించుకుని మా మీద దాడి చేయడం జరిగింది. కాబట్టి అధికారులందరూ దీన్ని స్పందించి ఎస్సీలు అనేటప్పటికీ కొంచెం సులభంగా చూస్తున్నారు. అందరూ ఎస్సీ పేటలో కొనేటప్పటికి మీరెవర్రా మా మీద దౌర్జన్యం చేయడానికి అని చెప్పేసి మన మీద ఎదురు తిరగడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు స్పందించి మాకు న్యాయం చేయండి. మా గ్రామానికి ఎటువంటి థ్రెడ్ లేకుండా ప్రతి ఒక్కరిని వాళ్ళు విశాఖ ఉక్కుపై కొన్ని పార్టీలు చేస్తున్న విష ప్రచారాన్ని గాజువాక తెదేపా కార్పొరేటర్ తిప్పికొట్టారు. ఈ మేరకు పాత గాజువాక టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాద్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు పల్లా శ్రీనివాస్, గంధం శ్రీనివాస్, బొండా జగత్, రాజాన రామారావు, లేల కోటేశ్వరరావు, ఇళ్లపు వరలక్ష్మీ ప్రసాద్లు మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, నాడు వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్లాంట్ పరిరక్షణకు పాటుపడ్డారని, నేడు ప్రధాని మోడీ దృష్టికి ప్లాంట్ పరిస్థితిని తీసుకువెళ్లి 13,000 కోట్ల నిధులను రాబట్టి ప్లాంట్ను ఆర్థిక కష్టాల నుండి గట్టెక్కించారని, ఇవన్నీ పక్కన పెట్టి ప్రభుత్వంపై విషం చిమ్ముతూ వైసీపీ మరికొన్ని పార్టీలు కార్మికులను పక్కత్రోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో పులి రమణారెడ్డి, అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే గోళాంతాలంతా ఏంటంటే కార్మికులందరినీ కూడా రెచ్చగొట్టే విధానం తప్పించి ఇంతకంటే ఏమీ కాదు. ఏమి జరగదని వాళ్ళకి కూడా తెలిసి కార్మికులను రెచ్చగొడితే వాళ్ళంతటా వాళ్ళు యూనియన్లో జాయిన్ అవ్వచ్చనే ఒక ఉద్దేశం తప్పించి అంతకంటే ఏమీ దీంట్లో జరిగేది ఏమీ లేదు. ప్రైవేటీకరణ అనేది ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారిని అటు భరత్ గారు కానీ ఉన్నంత వరకు కూడా ప్రైవేటీకరణ జరగదు. అది 100% మనం చెప్పుకోవచ్చు. ఇంకొక విషయం ఒకటే చెప్తున్నాను, ఇవాళ వరకు అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న దగ్గర నుంచి కానీ ఇటు ఏ ప్రభుత్వాలైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఒక్కసారి 2,200 కోట్లు చేసిన ప్రభుత్వం ఒక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వమే, చంద్రబాబు నాయుడు గారే చేశారు తప్పించి ఇంతవరకు కూడా ఎవ్వరూ కూడా ఎప్పుడూ కూడా చేసుకోలేదు. అది మనం అక్షరాలతో రాసుకోవచ్చు. కాబట్టి ఎప్పుడు ఈ తెలుగుదేశం గవర్నమెంట్ ఇక్కడ ఉన్నంత వరకు ఎప్పుడు కూడా ప్రైవేటీకరణ అనేది జరగదు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే మొత్తం ఆగి స్తంభిస్తాము తప్పించి ప్రైవేటీకరణ జరగదు. ఆ ప్రపోజలే లేదు, అసలు ఓన్లీ సృష్టిస్తున్నారు తప్పించి. ఇకపోతే కార్మికులు నిర్వాసితుల గురించి మనం అందరం కూడా దాన్ని పరిగణలో తీసుకొని నిర్వాసితులందరికీ కూడా న్యాయం జరిగేలాగా అసెంబ్లీ ఇందాక జగన్ గారు చెప్పినట్టు, సీన్ గారు చెప్పినట్టు వాళ్ళకి న్యాయం ఎలా చేయాలి అది అందరూ కలిసి పోరాడాలి. పోరాడి మనం అందరం కలిసి వాళ్ళకి ఉపాధి కలిగించే విధానం మనం చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇప్పుడు నిర్వాసితుల మీద మనం మనసు పెట్టి వాళ్ళందరినీ కూడా జాయిన్ చేసి వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పిస్తే ఇది స్టీల్ ప్లాంట్ లో వచ్చే ఇబ్బంది లేదు. ఎందుకంటే వాళ్ళ స్టీల్ ప్లాంట్ లో కూడా ఒక ఆర్గనైజేషన్ చక్కగా ఉంది.
మొన్నటి వరకు వేరు, ఇప్పుడు వేరు. ఎందుకంటే చెత్త వాళ్ళందరినీ తీసేశారు. ఇవాళ స్టీల్ ప్లాంట్ ఉద్యోగం 8 గంటలు కూడా ఖచ్చితంగా చేస్తున్నారు అంటే ఇవాళ స్టీల్ ప్లాంట్ లో వాళ్ళు జరుగుతూ ఉంది. అంతకుముందు నలుగురు ఉంటే నలుగురు ఈ యజ్ఞం సేవించుకుని పక్క వెళ్ళిపోయారు, మళ్ళీ వెళ్ళిపోయేవాడు. ఇవాళ వెళ్ళమనండి. కారణం ఏంటి అంటే ప్రతి వాడు కూడా ఉద్యోగం చేయాలి, వాళ్ళు పర్టికులర్గా 8 గంటలు ఉద్యోగం చేయాలన్న ఉద్దేశం ఉంది. కాబట్టి ఇవాళ స్టీల్ ప్లాంట్ బాగుపడుతుంది, ఎక్కడా కూడా అప్పులన్నీ తీరుతాయి, ఇబ్బంది ఏమీ లేదు. స్టీల్ ప్లాంట్ ఇవాళ పరిగణలోకి తీసుకొని 2-3 నెలలు కావాలంటే మీరు ఒకసారి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో నెడదవోలు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు, మాజీ హోంమంత్రి తానేటి వనిత, గోపాలపురం మాజీ ఎమ్మెల్యే తలారి వెంకటరావు, రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు ఆధ్వర్యంలో అన్నదాత పోరు పేరిట నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం ఆర్డీఓ ఆఫీస్ కి వెళ్లి వినతి పత్రం అందించారు. రైతు పోరు అనే కార్యక్రమంలో రైతులు పడే ఇబ్బందులు కష్టాలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి అన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. గత 2-3 నెలల నుంచి చూస్తూ ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత వల్ల రైతులు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. మనం టీవీల్లో చూస్తూ ఉన్నాం, గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు కలుస్తున్నప్పుడు కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు పెద్ద పెద్ద క్యూలు ఉన్నాయి. వారందరూ కూడా మరి టైంకి సమయానికి వారికి యూరియా ప్రభుత్వం అందించలేకపోయిన పరిస్థితి కలిగినందువల్లనే వాళ్ళందరూ కూడా క్యూలో నుంచోవాల్సి వచ్చింది. ఈరోజు మరి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అవనివ్వండి, వ్యవసాయ శాఖ మంత్రి గారు అవనివ్వండి, ఎవరైతే అవనివ్వండి ఎక్కడ కొరత లేదంటున్నారు. మరి కొరత లేనప్పుడు ఆ క్యూలు ఎందుకు ఉన్నాయి, రైతులు ఎందుకు ఇబ్బంది పడ్డారు? బ్లాక్ మార్కెట్లో డబుల్ రేటుకి ఇంచుమించు 270 రూపాయలు చేసే ఒక బ్యాగ్ మరి 300 నుండి 600 రూపాయల వరకు కూడా అమ్మటం జరిగింది. మరి ఇదంతా కూడా సకాలంగా వారికి అందచేయటంలో విఫలమయ్యారు కనుక మరి రైతులు అనేక ఇబ్బందులు పాలయ్యారు. అంతేకాదు ఈరోజు చూస్తూ ఉన్నాం, ఎక్కడైతే వర్షాలు పడ్డాయో, ఎక్కడైతే పంట నష్టం జరిగిందో గతంలో వెంటనే ఎన్యూమరేషన్ చేయటం, వారికి ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ రావాలో అదే సీజన్లో, ఏ సీజన్లో అయితే వారికి పంట నష్టం జరిగిందో అదే సీజన్లో వారికి అందజేయటం జరిగేది. ఉదాహరణకి నిడదవోలు నియోజకవర్గంలో వరి అవనండి. ఎన్ఆర్జీఎస్ పథకం ద్వారా ఆదివాసీలకు సరఫరా చేస్తున్న సిల్వర్ మొక్కలు నాసిరకంగా ఉన్నాయని ఉన్నతాధికారులు స్పందించి నాణ్యమైన మొక్కలు అందించాలి అని ఆదివాసీ గిరిజన సంఘం అల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు ఎంఎం శ్రీను, ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కూడా రాధాకృష్ణ డిమాండ్ చేశారు. పాడేరు నియోజకవర్గం ముంచింగిపుట్టు మండలం దారెల గ్రామ పంచాయతీ డింగూడ ఆదివాసీలకు ఎన్ఆర్ఐజీఎస్ పథకం ద్వారా ప్రభుత్వం మొక్కలు సరఫరా చేస్తున్నారని, అయితే అమాయక రైతులను ఆసరాగా తీసుకుని 2-3 అంగుళాల సైజు నాసిరకం మొక్కలు సరఫరా చేయడం గిరిజనులు మోసం చేయడమే అవుతుందన్నారు. ఎన్ఆర్జీఎస్ ద్వారా ఆదివాసీ రైతులకి సప్లై చేస్తున్నటువంటి ఈ సిల్వర్ మొక్కలు నాసిరకమైనటువంటి మొక్కలు సప్లై చేస్తూ ఉన్నారు. ఈ మొక్కలు కనీసం అడుగున్నర కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ మొక్కలు నాటితే చనిపోయే పరిస్థితి ఉంది. కానీ ఈ సీజన్ దాటిపోయినటువంటి సమయంలో ఈరోజు రైతులకు మొక్కలు ఇస్తూ ఉన్నారు. ఈ మొక్కలు కూడా ఆ నాసిరకమైనటువంటి మొక్కలు సప్లై చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇది కేవలం ఇది అధికారులంతా కూడా కాసులు కక్కుతుపడి ఈరోజు వాళ్ళందరూ కుమ్మక్కైపోయి ఈరోజు ఈ మొక్కలు ఆ రైతులకి సప్లై చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని మేము ఆదివాసీ గిరిజన సంఘంగా, ఆదివాసీ గిరిజన సమైక్యగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఆదివాసీ రైతులకి ఖచ్చితంగా నాణ్యతమైనటువంటి మొక్కలు సప్లై చేయాలి. వాళ్ళకి ఇది సీజన్ దాటిపోయిన సమయంలో ఈరోజు మీరు మొక్కలు ఇస్తే వాళ్ళు రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ఈరోజు ఎన్ఆర్జీఎస్ పీడీ కానీ లేదంటే జిల్లా కలెక్టర్ కానీ చొరవ తీసుకొని ఈరోజు అధికారులు తక్షణమే స్పందించాలి. ఎందుకంటే ఇది నాసిరకమైనటువంటి మొక్కలు, ఈ మొక్కలు నాటినా కూడా బతికే పరిస్థితి లేదు. కనుక తక్షణ ఈ మొక్కలంతా కూడా రిటర్న్ చేసి మంచి మొక్కలు దాదాపు 2 అడుగుల మొక్కలు రైతులకి సప్లై చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇదే విధంగా ఈ అధికారులు వ్యవహరిస్తే రైతులతో పెద్ద ఎత్తున పీడీ ఆఫీస్లో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో ఓ బృహత్తర కార్యక్రమం నిర్వహించారు. మాతా శిశు సంరక్షణ పథకంలో భాగంగా ధవళేశ్వరం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ ఆర్వీవి సత్యనారాయణ నేతృత్వంలో జరిగింది. ధవళేశ్వరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 220 మంది గర్భిణీలకు, స్త్రీలకు మరియు బాలింతలకు సుమారు 2,000 రూపాయల విలువైన పోషకాహారం,
మందుల కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజయానందజీ మహారాజ్, రామకృష్ణ ధర్మ వైద్యశాల ఇన్ఛార్జి స్వామి లోకమాయానందజీ మహారాజ్ పర్యవేక్షణలో కిట్ల పంపిణీ జరిగింది. రామకృష్ణ మఠం ధర్మశాల కోఆర్డినేటర్ కనుమను శ్రీనివాస్ మెడికల్ క్యాంప్ను విజయవంతంగా నిర్వహించారు. క్యాంపులో భాగంగా మాతృత్వ సమయంలో అవసరమైన వైద్య పరీక్షలు, పోషకాహారం పంపిణీ వంటి సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో పిహెచ్సి వైద్యులు డాక్టర్ రోహిత, డాక్టర్ మణికంఠ, డాక్టర్ వేణుమాధవి, రామకృష్ణ మిషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాలలో ఎంపీగా పనిచేసిన సమయంలో పిఠాపురం నియోజకవర్గ ప్రజలను, రైతులను పట్టించుకోకుండా ఉండి నేడు రైతుల కోసం వంగ గీత విశ్వనాథ్ ముసలి కన్నీరు కార్చడం విడ్డూరంగా ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మండిపడ్డారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు రైతులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యూరియా కొరత ఎక్కడా లేదని, ఇదంతా వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారమని మండిపడ్డారు. కాకినాడ జిల్లాలో 94,132 హెక్టార్లలో వ్యవసాయ పంటలు జరుగుతున్నాయి. దీనికి కావలసింది ఖరీఫ్లో కావలసిన యూరియా 23,359 మెట్రిక్ టన్స్. 1,000 మెట్రిక్ టన్స్ తప్పితే మిగిలినంతా కూడా 7 నియోజకవర్గాల్లో డిస్ట్రిబ్యూషన్ చేశారు. గీతక్కయ్య, అక్కయ్య ఇను మీరు తెలుసుకోవాలి. గీతక్కయ్య, మీరు ఈవేళ కాకినాడ జిల్లాలో ఉన్న నియోజకవర్గాలు 7. తుని నుంచి మీ వైసీపీ ఇన్ఛార్జి రాలేదు, అక్కడ యూరియాకి ఇబ్బంది లేదు. పత్తిపాడు నుంచి మీ వైసీపీ ఇన్ఛార్జి రాలేదు, అక్కడ యూరియాకి ఇబ్బంది లేదు. అలాగే పెద్దాపురం నుంచి మీ వైసీపీ ఇన్ఛార్జి రాలేదు, అక్కడ యూరియాకి ఇబ్బంది లేదు. అలాగే జగ్గంపేట నుంచి మీ వైసీపీ ఇన్ఛార్జి రాలేదు, అక్కడి నుంచి యూరియాకి ఇబ్బంది లేదు. వచ్చింది కాకినాడ చంద్రశేఖర్ రెడ్డి వచ్చాడు. కాకినాడ టౌన్లో పంటలు లేవు కదా, కాకినాడ రూరల్లో రాలేదు, అక్కడ యూరియా ఇబ్బంది లేదు. నేను అడుగు పిఠాపురానికి వచ్చేసరికి 4,568 మెట్రిక్ టన్. అన్నదాత పోరు కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న అనకాపల్లి జిల్లా సబ్బవరం వైసీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మండల పార్టీ అధ్యక్షులు కర్రీ బాబు, నాయకులు గండి రవి, పాలిశెట్టి సురేష్, కొటాన రాము, కాపుశెట్టి శేషుబాబు, ఎంపీటీసీ 1 గుర్రం ఎర్రంశెట్టి రాము, కో కన్వీనర్ బొర్ర జయరాజు, నడిపిల్లి సుధీర్, శివ తదితరులను పోలీసులు అడ్డుకున్నారు. రైతుల కష్టాల్లో ఉంటే కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అని ఆరోపించారు. మేము విన్నవించుకుంటున్నాం రైతుల తరఫు నుంచి, దయచేసి అందరికీ యూరియా దొరికినట్టుగా, అందరికీ అన్ని విధాలుగా విత్తనాలు అవి దొరికినట్టుగా చూస్తారని మా వైఎస్ఆర్పీ నుంచి విన్నపం అందిస్తున్నాం. ఇలాంటి హౌస్ అరెస్టులు చేసి ఇలాంటి చేయడం వల్ల మీరు మమ్మల్ని అరికట్టొచ్చేమో కానీ రైతులు ఇంకా వ్యతిరేకత అనేది ఇంకా పెరుగుతుంది. ఇంకా ముందుకెళ్ళి దీనికి ఇంకా తీవ్రమైన ఈరోజు రాష్ట్ర పరిస్థితి చూస్తుంటే చాలా అధ్వానంగా ఉంది. దేశానికి రైతే రాజు, రైతు లేనిది దేశం లేదని ఈ రోజుల్లో మరి రైతుకి యూరియా ఎక్కడ ఉంది? ఆ యూరియా లేక రైతు బాధపడిన బాధలు చూడలేక మా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు, అలాగే అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుల మేరకు గుడివాడ అమర్నాథ్ గారు మేరకు ఈరోజు అనకాపల్లి జిల్లాలో మొత్తం అందరూ కూడా సబ్బవరం మండలం తరపు నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా అనకాపల్లి వెళ్ళి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇద్దామని బయలుదేరి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటున్నారని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ తుమ్మల బాబు, పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పెన్నం దొరబాబులు తెలిపారు. పిఠాపురం మండలం జనసేన క్రియాశీల కార్యకర్త సత్యనారాయణకు 5 లక్షల రూపాయల చెక్కును, అదేవిధంగా క్యాన్సర్ వ్యాధి బారిన పడి ఇబ్బంది పడుతున్న ఓ మహిళకు 2 లక్షల రూపాయల చెక్కును క్రియాశీలక కార్యకర్త కోన లోవరాజు చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలను తుమ్మల బాబు, పెండం దొరబాబు, మర్రెడ్డి శ్రీనివాస్ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో చిత్రాడ గ్రామ సర్పంచ్ కొత్తలూరు సునీత, ఉప సర్పంచ్ కర్రీ దుర్గాప్రసాద్, పెంకె జగదీష్, బస్స నాగసత్తులు, గూడాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా క్యాన్సర్ బారిన పడినటువంటి రెడ్డి నాగమణి గారికి కూడా చెక్కులు అందజేయడం జరిగింది. చాలా వినూతనమైనటువంటి ఇది ఆలోచన ఇది. ఎందుకంటే
భారతదేశ చరిత్రలో ఒక రాజకీయ పార్టీ ఇంత భారీ ఎత్తున కార్యకర్తల సహాయం చేయడం అనేది ఎన్నడూ జరగలేదు. ఎందుకంటే అధికారంలో లేనప్పుడే పవన్ కళ్యాణ్ యొక్క విభిన్నమైన ఆలోచన చేశారు. ఎందుకంటే జనసేన పార్టీ అంతా కూడా యువకులతో సమ్మిళితమైన పార్టీ. ఎక్కడైనా మీటింగ్లకు వచ్చినా, ఎక్కడైనా ఏరే క్యాంపెయిన్కి వెళ్ళినా, ఏమైనా ప్రమాదానికి లోనైతే వారి కుటుంబాలన్నీ కూడా అనాథల పాలైపోతారన్న ఉద్దేశంతో, వారందరికీ ఎంతో కొంత భరోసా కల్పించే ఉద్దేశంతో ఈ పథకం పవన్ కళ్యాణ్ గారి మధ్యలోంచి వచ్చినటువంటి పథకం ఇది. దాన్ని గత 4 సంవత్సరాలుగా చాలా చాలా బాగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. వందలాది మందికి కుటుంబాలకి సహాయం చేయడం జరిగింది. ఆ ప్రాసెస్లో భాగంగా ఈవేళ ఇందులో ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే, ఇప్పుడే అధ్యక్షుడు గారు చెప్పినట్టుగా ఎవరైతే క్రియా వాలంటరీ ఈ సభ్యత్వం చేశారో వారిని ఇన్వాల్వ్ చేసి ఇవ్వడం, అదేవిధంగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు కానీ, సార్ ఇచ్చే ఈ భగవంతుని పిల్లలకి ఇచ్చేటువంటి సార్ యొక్క శాలరీ కానీ వాళ్ళందరికీ కూడా ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారో వాలంటీర్ల ద్వారా వారి ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది. తప్పకుండా వీరి కుటుంబానికి ఇది మొత్తం కాకపోవచ్చు, కాబట్టి వ్యక్తిగతంగా ఎవరూ కూడా 5 లక్షలు సాయం చేయలేం. ఈ స్కీమ్ మూలంగా వీరందరికీ సహాయం చేయడం కేవలం పవన్ కళ్యాణ్ సాధ్యం. ఆయన మూలంగానే ఈ కార్యక్రమం జరుగుతుందని తెలియజేసుకుంటూ, వీరందరికీ ఈ కుటుంబానికి కూడా ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ, భగవంతుడు వారి పట్ల అనుగ్రహం చూపాలని, వారంతా కూడా సంతోషంగా ఉండాలని మనపూర్వకంగా కోరుతున్నాం. శాసనసభ్యులు, ఈ రాష్ట్ర ఉప వార్తలోని ముఖ్యాంశాలు. మైనర్ బాలికపై లైంగిక దాడి అత్యంత దురదృష్టకరమన్న రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ. విశాఖ కేజీహెచ్ ఆవరణలోని 1 స్టాప్ సెంటర్లో చికిత్స పొందుతున్న బాలికకు పరామర్శ. ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అన్నదాత పోరు నిరసన కార్యక్రమం. వైసీపీ నేతలను ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు. ప్రభుత్వం తీరుపై నేతల మండిపాటు. దేశంలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చిన ఘనత నరేంద్ర మోదీనేనన్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్. జీఎస్టీ పన్ను తగ్గించిన నేపథ్యంలో విశాఖ జిల్లా గాజువాక కూడలిలో మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేసిన భాజపా నేతలు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.